తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో స్వామివారిని మంగళవారం మేరీగా మురళీధర్ తన అనుచరులు నాయకులు కలిసి దర్శించుకున్నారు. అనంతరం మల్లాం గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నంరెడ్డి, బాబురెడ్డి, దువ్వూరు శేషురెడ్డి తదితర నాయకులు నివాసాలకు వెళ్లి కలిశారు. తన గెలుపుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మురళి కోరారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు మండలం వైకాపా కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసురెడ్డి, చిట్టమూరు వైస్ ఎంపీపీ బివి రమణయ్య, నాయకులు కామారెడ్డి, రమేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కోదండ రామిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కస్తూరి రెడ్డి, అశ్విన్ రెడ్డి, లోకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేశాం. ఉగాది అనేది మొదటి పండుగ హిందువులందరికీ. మరి అదే రకంగా ఎక్కువ హిందువులనే కాకుండా అందరూ కూడా తెలుగు గౌరవించే వాళ్ళందరూ కూడా తెలుగు సంవత్సరాల మొదటి స్టార్టింగ్ సంవత్సరంగా అందరూ భావిస్తారు. అందులో భాగంగా ఈరోజు గూడూరు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, ఐశ్వర్యాలతో, ఆయుష్తో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకున్నాను. మేము కటాలమ్మ గూడూరు నియోజకవర్గం మరి గూడూరు రూరల్ మండలంలో చెన్నూరు గ్రామంలో ఉన్న కటాలమ్మని దర్శించుకొని మరి అక్కడ కార్యకర్తలు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 170 సీట్లు 25 పార్లమెంట్లు వైనాట్ అని ఆయన పనిచేస్తూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా కార్యకర్తలందరూ కూడా 170 టెంకాయలు ప్లస్ 200 టెంకాయలు మరి కటాలమ్మకి సమర్పించారు. ఆయన జనరంజక పాలన ఇస్తున్నారు. మరి పనిచేసి ఈరోజు భవిష్యత్తు అడుగుతున్నారు. అందులో భాగంగా గొప్పగా అమ్మవారు ఆశీర్వదించాలని కోరుతున్నారు. మేమందరం కూడా అదే రకంగా కోరుతున్నాం. జనరంజక పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలి. ఘనంగా మంచి మెజార్టీతో అందరూ 175 మంది శాసనసభ్యులు, 25 మంది పార్లమెంట్ సభ్యులు అందరూ ఎంపిక కావాలని మరి ఈరోజు కూడా మల్లాం పవిత్రమైనటువంటి మల్లాం సుబ్రహ్మణ్య స్వామి గారి టెంపుల్ ఉంది, స్వయంభూ. ఇక్కడ వారి ఆశీస్సుల కోసం ఇక్కడ వచ్చాము. అందుబాటులో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు వచ్చారు. ఎక్కడ పెట్టినా ఐక్యంగా ముందుకెళ్తుంది.